ఫోక్ సింగర్ మంగ్లీ ఎపిసోడ్ ఒక కొలిక్కి తీసుకురండి. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే తాను తప్పు చేసినా అనేసి తాను ఒప్పుకుంటుంది కాబట్టి తాను అమ్మాయి అనే కోణంలో చూడండి. సో సరే ఓకే, సర్వసాధారణం, ఎవరైనా కానీ కూడా ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారండి పోలీస్ వాళ్ళు. సో అంత మాత్రాన వాళ్ళు తాగరని కాదు. సో ఎప్పుడో ఒకసారి దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్నట్టుగా ఎలా ఉంటుందో, సో ఆ విషయాన్ని మీరు కాస్త చూసి చూడనట్టుగా కాకుండా తగు విధమైనటువంటి శిక్షలు మీరు ఇచ్చేసేసి, ఈ విషయమే మనకు మేజర్ ఎజెండా అని కాదు. సో ఎందుకంటే డ్రగ్స్ అనేది మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అనేది కూడా దానిపైన కూడా మనం ఆరాధించాల్సిందే. వాళ్ళు వాడుతున్నారంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి వస్తుంది, మన రాష్ట్ర బార్డర్స్లోకి ఎలా వస్తుంది అనే దానిపైన కూడా మనం ఆలోచించాలి. సో అందుకోసం ఈ డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలంటే ప్రతి ఇంట్లో నుంచి ఇంట్లోకి రానియకుండా ఇంటి పెద్ద మనిషో లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు ఆలోచించాలి అనేసి మా చేస్తున్నటువంటి ఈ మై నేషన్ బాక్స్ ఘర్ ఘర్ డాక్ డబ్బా సే నో టు డ్రగ్స్ కార్యక్రమం. సో ఈ బార్డర్లో నుంచి మన ఇంట్లోకి రావడమే మన బార్డర్లు సరిగా లేకపోవడం అన్నట్టు. సో మన ఇంటి బార్డర్ కరెక్ట్గా ఉంది, డ్రగ్స్ని ఇంట్లోకి రానివ్వద్దు అని మనం ఆలోచించామంటే, సో ఈ డ్రగ్స్ అనేది ఇంట్లోకి రానప్పుడు డ్రగ్స్ ఉపయోగం అనేది ఉండదు. సో ఇవాళ మంగ్లీ కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు. దొరికితే దొంగ, దొరకకపోతే దొర అనే సామెత గుర్తొస్తుంది. సో ఈ విషయాన్ని మీరు త్వరగా వదిలేసి, మంగ్లీ కెరియర్ తను ఒక చిన్నగా స్టార్ట్ చేసి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని చేరుకుంది తన సింగింగ్ కెరియర్లో. సో ఆ యొక్క సింగింగ్ కెరియర్ని డ్యామేజ్ కాకుండా మంగ్లీ గారు మీ చేతుల్లోనే ఉంది మీ ఫ్యూచర్. సో మంగ్లీ గారు మీరు చేసే యాక్టివిటీ మీ చేతుల్లోనే ఉంటుంది. సో మీరు ఏం చేస్తున్నారు అనేది మీకు తెలుసు. కాకపోతే మీరు సెలబ్రిటీ కాబట్టి మీ పైన ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సో సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న వాళ్ళు సమాజం పైన ఒక బాధ్యతతో వ్యవహరించాలి. ఎస్పెషల్లీ ఇట్లాంటి పార్టీస్ మీరు ఎక్కడ చేసినా కానీ కూడా, అబ్బాయి వేళ ఇక్కడ పట్టుకున్నాం కదా అనేసి రేపు పొద్దున వేరే రాష్ట్రంలో పోయి చేసినా కానీ కూడా, ఒకవేళ తెలిసో తెలియకనో మీకు నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు ఎవరో ఒకరు వీడియో రిలీజ్ చేశారనుకోండి, అది ఇలాగే ఉంటుంది.